భగవద్గీత ద్వితీయాధ్యాయము 50వ శ్లోకము. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్త భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు జహాతి విడువజాలును ఇహ ఈ జన్మమునందే ఉభే రెండింటిని సుకృత దుష్కృతే మంచి చెడు ఫలితములను రెండింటిని తస్మాత్ అందుచే యోగాయ భక్తియుక్త సేవ కొరకు యుజ్యస్వ నియుక్తుడవగుము. యోగ కృష్ణ చైతన్యము కర్మసు అన్ని కర్మలయందు కౌశలం నేర్పు. భక్తియుక్త సేవయందు నియుక్తుడైన వాడు ఈ జన్మమునందే సుకృత దుష్కృత ఫలితముల నుండి విముక్తుడవును. అందుచే సర్వకర్మల యందలి నేర్పు అయినటువంటి ఆ యోగము కొరకు యత్నింపుము. భాష్యము. అనాది కాలము నుండి ప్రతి జీవుడు తాను చేసిన వివిధములైన సుకృత దుష్కృత ఫలితములను ప్రోగు చేసుకొని ఉన్నాడు. కనుకనే అతడు తన నిజస్థితి గూర్చి ఎరగలేకున్నాడు. జీవుని అట్టి జ్ఞానము భగవద్గీత ఉపదేశముచే నశించిపోగలదు. శ్రీకృష్ణ భగవానునికి అన్ని రకములుగా శరణు పొందుట చేత జన్మల నుండి కలుగుతున్న కర్మలు మరియు వాటి క్రియా ప్రతిక్రియ ఫలితములనే గొలుసుల నుండి ముక్తి నొందవచ్చునని భగవద్గీత జీవునికి బోధించుచున్నది. కనుకనే కర్మఫలములను శుద్ధి చేయు విధానమైనటువంటి కృష్ణ చైతన్యమునందు కర్మ నొనరింపుమని అర్జునుడు ఆదేశింపబడెను. జై శ్రీకృష్ణ.